దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 4288 కోట్ల రూపాయలతో అత్యాధునిక వస్తులతో దాదాపు 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో మరో రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతమున్న చర్లపల్లి స్టేషన్కు అత్యాధునిక సదుపాయాలు కల్పించి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఉండే ఒత్తిడిని తగ్గించబోతున్నారు. విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దిన ఈ టెర్మినల్ను శనివారం రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రారంభించబోతున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం 5 ప్లాట్ఫామ్స్ ఉంటే వాటి సంఖ్యను 9కి పెంచారు. 19 లైన్ల సామర్థ్యాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్ కలిగి ఉంటుంది. 9 లిఫ్ట్లు, 5 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్ రెండో ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సమయానికి రైళ్లు అక్కడకు చేరుకుంటున్నప్పటికీ ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉండకపోవడంతో వాటిని శివారు ప్రాంతాల్లో నిలిపివేస్తుండటంతో గంటల తరబడి సమయం వృధా అవుతోంది. దీన్ని నివారించేందుకు చర్లపల్లిని అధికారులు ప్రత్యామ్నాయ స్టేషన్గా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి నగరంలోకి చేరుకోవడానికి ఎంఎన్టీఎస్ రైళ్లను అనుసంధానం చేస్తున్నారు. వాస్తవానికి దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారనుకున్నప్పటికీ షెడ్యూల్ ఖాళీ లేక పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరకు అశ్వని వైష్ణవ్ ప్రారంభిస్తున్నారు. 6 ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచి నడిచేలా 12 రైళ్లను ఈ స్టేషన్లో ఆపేలా అనుమతులు వచ్చాయి. హోరా, షాలిమార్, సంత్రాగచ్చి, జమ్మూ, జైపూర్, పాట్నా లాంటి దూర ప్రాంతాలకు నడిచే రైళ్లు భవిష్యత్తులో ఇక్కడి నుంచే నడవనున్నాయి. చర్లపల్లి నుంచి నడిచే రైళ్ల జాబితా పరిశీలిస్తే హైదరాబాద్, ఎన్జీఆర్ చెన్నై సెంట్రల్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్, సికింద్రాబాద్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, షాలిమార్, హైదరాబాద్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. చర్లపల్లి స్టేషన్లో ఆగే రైళ్ల జాబితా పరిశీలిస్తే సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, విజయవాడ, సికింద్రాబాద్, శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్ప్రెస్, గుంటూరు, సికింద్రాబాద్, గుంటూరు ఎక్స్ప్రెస్.